అందరికి నమస్కారం. రిజ్వాన్ గారు, ఒక సినిమా కొందాం అనుకుంటున్నామండి. ఆ టైంకి ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు. ఇలా నాటకం అనే సినిమా అని చెప్తే నాకు ఫోన్లో చెప్పారనమాట. ఫోన్లో చెప్తే నేను అన్నాను, వద్దండి, ఎందుకు అనవసరంగా, ఇప్పుడు 2 సినిమాలు చేస్తున్నారు కదా ప్రొడ్యూసర్ లాగా, ఫస్ట్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి దాని తర్వాత అని. దాని తర్వాత కొన్ని రోజులకి ట్రైలర్ కూడా లాంచ్ అయింది. ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఇప్పుడు మంచి హైప్ కూడా వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పడం కూడా వేస్ట్ యాక్చువల్లీ, బట్ ఆయనకి మీకు చిన్న ఐ ఉంది సార్, మంచి వెంటనే పిక్ చేయడానికి. డెఫినెట్గా చాలా మంచి చాయిస్. డెఫినెట్గా ఓపెనింగ్స్ ఉంటాయి. అండ్ ఏదో ట్రైలర్లో కొద్దిగా అక్కడక్కడ బోల్డ్గా కనిపిస్తుందని చెప్పి దాన్నే బ్యాంక్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా లేదు. మంచి కథ కనిపిస్తుంది. ఇందాకే అజయ్ కూడా చెప్తున్నాడు లఫ్గా పాయింట్ కూడా. ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారు రేపు మీరు థియేటర్స్లో చూసినప్పుడు. అలాగే ఖుషి అండ్ రిజ్వాన్ ఫస్ట్ సక్సెస్ ఇది. డెఫినెట్గా నా సినిమా ఫస్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను, బట్ దిస్ యువర్ ఫస్ట్ సక్సెస్ డెఫినెట్గా. అండ్ ఇందాక కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు డెఫినెట్గా ఇది సక్సెస్ మీట్లో ఉంది. ఐ కెన్ సీ దట్ ఎనర్జీ ఓవర్ హియర్. అండ్ ఈ సినిమా హీరో గాంధీ, నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు బ్రదర్, నువ్వు మానిటర్ చూసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఫోటోజెనిక్, చాలా బాగున్నావు. అండ్ ఇందాక ఫస్ట్ సాంగ్ చూసేటప్పుడు ఐ కుడ్ కనెక్ట్ టు వన్ ఫిల్మ్, సుబ్రహ్మణ్యంపురం అనంతపురంలో ఆ జైది కొద్ది గడ్డం ఇలా ఉండి ఇలా ఇలా ఊపుతూ ఉంటాడు. సో దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అది ఈజీగా ఎవరు చేయలేరు. చాలా యూ హ్యావ్ టు బీ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. సో అప్పుడే అలా వస్తుంది. ఐ కెన్ సీ దాట్. ఈవెన్ చూసిన ట్రైలర్ మొత్తంలో కూడా కొత్త వాళ్ళు అంటే కనుక ఎక్కడో ఒక చోట చిన్నగా దొరుకుతారు, ఇది కొద్ది బెటర్గా చేయొచ్చు అని చెప్పి. ఎక్కడా అనిపించలేదు. అసలు 100% ఒక 10 సినిమాల హీరోలాగా అనిపించింది. సో ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమా డైరెక్టర్, ఐ మీన్ శ్రీశ్రీ దగ్గర కూడా చూశాను. ఐ లైక్ ద వే హీ వాస్ టాకింగ్. అప్పుడే కొన్నిసార్లు అనుకున్నాం కూడా, హీ ట్రై టు రీచ్ మీ బట్ కుదరలేదు. బట్ ఐ కెన్ సీ దట్ దిస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఇలా ఇంతమందిని, ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ పీపుల్ని తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్లో తీసుకొచ్చారంటే అక్కడే అర్థమవుతుంది కథ ఎంత మంచిదో. అండ్ ఈ సినిమా కెమెరామెన్ అంజీ గారు, ఈ సినిమా తర్వాత గరుడువేగ అంజీ అని కాకుండా నాటకం అంజీ అని చెప్పి మార్చుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. అప్పుడే నేను ప్రవీణ్ సత్తార్కి చెప్పాను, విజువల్స్ ఏంటంటే ఇంత టెరిఫిక్గా ఉన్నాయి అని చెప్పి అడిగాను. దెన్ హీ వాస్ టెలింగ్ మీ హౌ గుడ్ యు ఆర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అలాగే సినిమా హీరోయిన్ అగర్వాల్, వెల్కమ్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ. యూ డోంట్ లుక్ లైక్ అన్ అవుట్ సైడర్. డెఫినెట్గా అది తెలుగు సినిమా అమ్మాయిలానే ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరికి, ఎడిటర్ నుంచి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. నేను ఫస్ట్ షో చూస్తాను 28 సెప్టెంబర్న. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా రేపు థియేటర్లో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ సారీ అండ్ సాయి కార్తిక్, లవ్లీ బ్రదర్, ఐఎమ్ సారీ. ఇందా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన నుంచి అది నాకు హమ్మింగ్ వస్తుంది. నేను అడిగాను, సినిమాలో వాడారా అండి ఆర్ఆర్గా అట్లీస్ట్ ఇది వాడారా అంటే, సినిమాలో చాలా ఉంటుంది ఇది అని చెప్పి. సో జస్ట్ ఒక 2 minutes అంటేనే ఇంత క్యాచీగా ఉంది. డెఫినెట్గా రేపు మూవీలో మంచి ప్లస్ అవుతాయి. అండ్ సాంగ్స్ కూడా టెరిఫిక్గా ఉన్నాయి. ఒక మాస్ బీటు, మాస్ పంచ్ ఉండాల్సిన సాంగ్స్ ఇవన్నీ. సో గుడ్ లక్ డూడ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుధీర్ గారు. అండ్ మీ